ఎప్పుడైతే డైవర్ట్ అయిపోయాడో సంసోను, ఎప్పుడైతే దేవుని ప్రజలను విడిపించడానికి కావలసిన ఆ శక్తిని ఒక స్త్రీ గురించి వినియోగిస్తాడు, ఒక సింహం గురించి వినియోగిస్తాడు, ఒక ఫిలిష్తీయుల కోసం వినియోగిస్తాడు. దేవుడు ఎందుకుంది ఆయన్ని అని అంటే దీనికోసమేనా? కాదు. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు ఏమైపోయాడైనా ఆయన ఏమైపోయాడు అని అంటే, మొట్టమొదటిగా సాతాను ఏం చేస్తాడు తెలుసా? 2 కళ్ళు పీకేసేయండి. సంసోను యొక్క 2 కళ్ళు పీకేసి ఏం చేశాని? వాళ్ళని కట్టిపడేశాడు. కట్టిపడేసి ఏం చేశాడు? పప్పు రుబ్బుతున్నాడు. ఇప్పుడు దాస్యములకు వెళ్ళిపోయాడు. దాస్యములో పప్పు రుబ్బుతున్నాడు. చూడండి, ఒక రాజుగా నియమిస్తే ఏమైపోయాడు? ఒక కూలోళ్ళ మిగిలిపోయాడు. ఎందుకు అనంటే, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆ శక్తిని వినియోగించుకోకుండా, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆ బలాన్ని వినియోగించుకోకుండా లోకము వైపు పరిగెత్తినట్లయితే, శరీర క్రియల వైపు పరిగెత్తినట్లయితే, లోకాశల వైపు పెరిగినట్లయితే, ఒకరోజు ఆ బలం ఊడికిపోతే మన జీవితంలో, అప్పుడు సాతానగడు నాశనమును, హత్యయు, దొంగతనాన్ని చేయడానికి వస్తాడు. ఆమెన్ హల్లెలూయా. దొంగ ఎందుకు వస్తాడో తెలుసా? నీ జీవితంలో నీ జీవితాన్ని పాడు చేయడం కోసం. నువ్వు అనుకుంటున్నావు 2 ఏళ్ళు అయిపోయినా నా జీవితం బాగానే ఉందా, ప్రార్థన చేయకపోయినా, వాక్యం ధ్యానించకపోయినా బాగానే ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ దొంగతనము నాశనము చేయడానికి వచ్చాడు. నీ జీవితంలో కలిగిన ఫలాలను తీసుకుపోతాడు. నీకు కలిగిన ఆశీర్వాదాలు